ఎలా ఉంటాయండి అగ్రిమెంట్స్ అసలు ఎలా ఉంటాయి? అంటే ఇక్కడ చేస్తున్నారు, ఇంకొక ఛానెల్‌లో వర్క్ చేయకూడదు. లేకపోతే ఇది బ్రేక్ చేస్తే ఇంత పెనాల్టీ ఉంటుంది అని ఏమన్నా ఉంటాయా అగ్రిమెంట్స్? ఉంటుంది. పెనాల్టీ డబ్బుల విషయం ఏం మెన్షన్ చేయలేదనుకుంటున్నా నాకు తెలిసినంత వరకైతే. ఓకే. ఆహ్, మీరు మానేయాలి అనుకుంటే మాకు 2 నెలల ముందు జెప్పాలి. అదే మేము తీసేయాలి అంటే మీకేం చెప్పం. ఎప్పుడైనా తీసేయొచ్చు. ఎప్పుడైనా తీసేయొచ్చు వాళ్ళకి. హ్మ్. మరి వీళ్ళకున్న పలానా ఉద్యోగం పోతే మీరంటే 2 నెలల ముందు చెప్పమంటున్నారు. హ్మ్. సరే అట్లా చెప్పిన కేసులు గూడా ఏం తీసేయరు. దాంట్లో ఇంకొక లిటిగేషన్ గూడా ఉంటుంది. హుహు. ఒకవేళ మీరు మానేయాలనుకుంటే 2 నెలల ముందు జెప్పాలి. కింద ఇంకొక స్టార్ పెట్టి ఇంకో కండిషన్ ఏంటంటే అది మాకు నచ్చితేనే మానేయాలి. మాకు నచ్చలేదనుకోండి మీరు మానేయటం, మేము తీయం. మీరు చచ్చినట్టు ఈ సీరియల్ అయ్యేదాకా చేయాల్సిందే. అలా అంత అంటే వన్ సైడెడ్. ఓకే. ఇది రావాలి అనంటే మేమందరం కూడా అడగాలి. ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే? బ్రేక్ చేస్తే పేమెంట్స్ అన్నా ఆపేస్తారు, ఫైన్ అన్నా వేస్తారు, లేదంటే బ్యాన్ అన్నా చేస్తారు. ఓహ్! ఎక్కువ జరిగేది బ్యానే. అంటే పర్మనెంట్‌గా అలా బ్యాన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం? చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. ఓకే. రీసెంట్‌గా కూడా జరుగుతూనే ఉంటాయి అవి. ఇట్లా కన్నడ వాళ్ళని కూడా చేశారు. బ్యానా? చేస్తారు. వాళ్ళకేంటి నష్టం? వాళ్ళకి ఆ ఇండస్ట్రీ ఉంది కదా! మళ్ళీ అటు సైడ్ వెళ్ళి హాయిగా అటు వెళ్ళిపోయి చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు 200 మంది ఉన్నారు కన్నడ వాళ్ళు ఇక్కడ తెలుగులో చేసేవాళ్ళు. 200 మందా? 200 పైనే. నేను కరెక్ట్ ఫిగర్ చెప్పట్లే. 200 ఎబోవ్ ఉన్నారు. ఓకే. ఆ 200లో ఒక్కళ్ళు మానేస్తే ఎఫెక్ట్ ఏం అవ్వదు కదా! ఇంకొక కన్నడ వాళ్ళు వస్తారు. అంతే తప్పితే వీళ్ళు ఏమి తెలుగు వాళ్ళని తీసుకోవాలనుకోరు కదా! ఒక దాటి పైన ఉండాలి, లేకపోతే ఇది మారాలి అంటే అసలు ఏదన్నా హోప్ ఉందా మీకు? లేకపోతే నాకైతే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్‌తో అంటే నేను ఇట్లా నాకు లేదండి ప్రాబ్లము. నన్ను చాలా చూసుకుంటారండి ప్రొడక్షన్స్. నేను అంటే నేను కూడా అలాగ అయ్యాను ఈ మధ్య. ఓకే. ఇదివరకన్నా కొంచెం గట్టిగా మాట్లాడేదాన్ని ఏంటిది ఇది అని. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను ఏ సెకండ్ అయినా నేను మానేద్దాం అనే మైండ్ సెట్‌తో ఉన్నా ఇండస్ట్రీ. కుదిరితే చేద్దాం లేకపోతే లేదు. ఎందుకంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ చూసా. ఒక డిసిప్లిన్‌తో వర్క్ చేసుకునే దగ్గర నుంచి వరస్ట్ ఫేస్ వర్క్ చేయటం వరకు చూసేసా మొత్తం. మీరు ఏం చేసినా ఆర్టిస్ట్‌దే తప్పు అని చెప్పే రోజులకొచ్చేసాం. ఎలా అయిపోయిందంటే వాళ్ళంతా ఒకటి. ఆర్టిస్టులు మట్టుకు ఒకటి. సరే ఓకే. అది కూడా నేను జస్టిఫై చేస్తా. కనీసం ఆర్టిస్టులైనా అలాంటప్పుడు యూనిటీగా ఉండాలి కదా! వీళ్ళు ఉండరు యూనిటీగా. మరి వాళ్ళంతా మీరు ఒక్క టెక్నీషియన్‌ని ఏదన్నా ఒక్క మాట అంటే అందరూ యూనిటీ అయిపోతారు. అన్ని క్రాఫ్ట్స్ యూనిటీ అయిపోతారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి టెక్నీషియన్, ప్రొడక్షన్ వాళ్ళతో సహా యూనిటీ అయిపోతారు. ఆర్టిస్టులను మట్టుకే వీళ్ళనిలాగా చూస్తారు. ఎందుకో అర్థం కాదు. అది ఏంటిదో, ఎక్కడొచ్చిందో, ఆ గ్లిచ్ ఎక్కడ అవుతుందో నాకు తెలీదు. ఆర్టిస్టులు అంటే ఇంతే. వాళ్ళు ఏదో రీజన్స్ చెప్పేస్తారు, అబద్ధాలు చెప్పేస్తారు, ఇలా అనుకుంటారు. అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు చెప్తారు. అవును. ఉద్యోగ ధర్మం ఏదో సెలవు కావాలంటే ఏదో చెప్పెళ్ళడం అనేది సహజం. దాన్ని నార్మలైజ్ చేసి చూడరు. ఇగో పలానా వాళ్ళు పలానా చెప్పారని పెద్దది చేసి ఇలా పోర్ట్రేట్ చేసి పెద్దది చేసేసుకుంటారు. ఇలా చేసుకొని చూసి చాలా బ్యాడ్గా చూస్తారు. ఎంత మంచిగా ఉండనియండి, అలా చూస్తారు. ఏం చేసినా తప్పే అక్కడ. ఓకే. మీరు ఒక గంట ముందు వెళ్తానంటే బూతు. ఈ షూటింగ్స్ టైంలో హెల్త్ బాగోకనో అసలు ఆ మాట మీరు అడిగారు కాబట్టి సరిపోయింది. నేను చెప్దాం అనుకునే ఎన్నిసార్లు. ఓకే. ఆర్టిస్ట్ గనక ఒంట్లో బాగాలేకపోతే కంపల్సరీగా అది కూడా యాక్టింగే. మీరు ఏమన్నా చేయండి అక్కడ. మీరు రిపోర్ట్లు తీసుకొచ్చి చూపించండి. అయ్యో నిజంగా ఒంట్లో బాగాలేదని ఎవరు కన్సర్న్గా ఉండరు. ఆహా అవునా అంటారు. బాగానే నాటకాలు దొబ్బుతుంది కదా, అట్లా ఈ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. ఇంటికి పోతే బాగానే ఉంటాయి ఈ డ్రామాలన్నీ, ఇక్కడే ఇట్లా నాటకాలు చేస్తారు. షూటింగ్ అనగానే వస్తాయి వీళ్ళకి అంటారు. మరి అక్కడే ఫుడ్ తింటాం కదా, మరి దానివల్ల వచ్చిందని ఎవరు చెప్పరు. సెన్సిటివ్గా ఉంటుంది బాడీ కొంచెం. ఆర్టిస్టులకి గట్టి బాడీస్ కాదు, రఫ్ అండ్ టఫ్గా ఉండలేం కదండి అక్కడ. ఏదో వచ్చిందిలే ఫుడ్ పాయిజన్ అయింది అనుకోరు. ఆ పక్కన వాంతులు అవుతున్నా సరే చూపిస్తారు మన మొహం మీద ఏదో అక్కడ వరకు. బట్ పక్కకెళ్ళగానే నేను ఎన్ని బూతులు విన్నాను, చాలా విన్నా. అప్పటి నుంచి మీ నమ్మరు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒంట్లో బాగాలేదని చెప్పాలంటే భయం వేస్తుంది. చెప్పను నేనైతే. ఇలా అది ఐవి పెట్టుకొని ఇలా శారీ కప్పుకొని షూట్స్ చేశాను. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి.
అలా అంతే. ఎవరైనా ఆర్టిస్ట్తోని నా ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, డైలీ తీసుకోవాల్సింది మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, అవి ఐవీలోకి కొంచెం ప్లీజ్ అమ్మ ఎక్కించువా అని అడుగుతాను అంతే తప్పితే నేను కాస్త రెస్ట్ తీసుకుంటానని అడగడానికి ఉండదు. యాక్టింగే అంటారు, అది కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నారు అంటారు. ఆర్టిస్ట్కి తుమ్ము రాకూడదు, దగ్గు రాకూడదు, కళ్ళు తిరగకూడదు, ఏమీ కాకూడదు, ఏది చేసినా యాక్టింగ్. ఎందుకంటే మేము యాక్టింగ్ చేస్తాం కదా, వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉండిపోయింది ఏంటంటే మేము ఏం చేసినా యాక్టింగే. అవమానంగా ఏదన్నా ఫీల్ అయ్యారా? అవమానంగా అంటే ఇదే ఈ క్యారవాన్ల విషయంలో బాగా జరుగుతుంటాయండి. ఓకే. ఎవరైనా వస్తున్నారనుకోండి, మనము అన్నం తింటున్నామని కూడా ఆలోచించరు. అన్నం తింటూ ఉంటామా, లేవండి 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 అంటారు. ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది అలాంటప్పుడు. బాగోదు కదా. మినిమం కామన్ సెన్స్. అన్నం తినేదాకా ఆగి, అమ్మ ఇది సిచ్యువేషను, పలానా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అక్కడ కూర్చుంటారట, మీరు కొంచెం పక్కకి. ఒక పద్ధతి ఉంటుంది కదా, మనం ఏది చెప్తామో అదే మనకు అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు మీకు ఎలా చెప్తే అదే మీకు అర్థమవుతుంది. అంతేకాని ఏ లేవలే అట్లా అంటే బాధ అనిపిస్తుంది. అరే మనం మనుషులం కదా, మనకేంటి తక్కువ, అలా జరుగుతుంటాయి. పిల్లలు ఎంతమంది? బాబు ఒక్కడే అండి నాకు. ఏం చేస్తున్నాడు బాబు? బీబీ అయిపోయింది. ఓకే. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాడు. ఓహో, ఎందుకు మళ్ళీ ఇదే ఫీల్డ్ లోకి వచ్చాడు? ఫిలిమ్స్. ఇంట్రెస్ట్? ఇది లేదు ఇంట్రెస్ట్. సీరియల్స్ లోకి రాలేడులే. ఓకే. నేనే అసలు తీసుకురాను, వద్దురా నాన్న నువ్వు చేయలేవు అని చెప్పేస్తాను. ఓకే. ఇది మళ్ళీ సెటరేట్ అయ్యాక మేబీ చెప్పలేం కానీ ఇవన్నీ షేర్ చేసుకుంటా ఉంటారండి ఫ్యామిలీతో? ప్రతి ఒక్కటండి, ఎవ్రీ డే. ఏమంటారు వీళ్ళు? మానే అంటారు. ఏమంటారు? ఫస్ట్ నువ్వు మానేసే. ఓకే. చాలాసార్లు ఏడ్చేస్తాను ఇంటికి వచ్చి. ఏడిస్తే లేదంటే పక్కన ఆర్టిస్ట్కి ఇట్లయిందని కూడా ఏడుస్తుంటా, నాకేం పని ఉండదు. మనకు సరిపోనట్టు మళ్ళీ పక్కన అంటే ఇండస్ట్రీ ఇట్లా అయిపోయిందని నా బాధ. ఓకే. ఇది సెటరేట్ అవ్వాలి. ఇప్పుడు మా అబ్బాయి ఇండస్ట్రీకి వస్తా అనుకున్నాడు అనుకోండి, ఇటు రావట్లేదు, వాడు ప్రొఫెషన్ మార్చుకుంటాడు ఫ్యూచర్లో, తెలీదు. బట్ ఎవరన్నా ఆర్టిస్టుల పిల్లలు ఆర్టిస్టులు అయితే వాళ్ళు ఎట్లా అని నా బెంగ. అంతే కదా, వాళ్ళు ఇప్పుడు రావాలి అంటే మనం మంచిగా చేసి పెట్టాలి కదా దీన్ని. మనం ఇలా చేసేస్తే వాళ్ళు ఎట్లా వచ్చి వర్క్ చేసుకుంటారు మన సెకండ్ జనరేషన్. పోన్లేండి, అసలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎంత కొంత సంపాదించాం అన్న సాటిస్ఫాక్షన్ ఉందా? అది కూడా అసలు నా సైడ్ నుంచి అంటున్నారా? అదేం ఉండదు. సంపాదించినవి వార్డ్రోబ్లో ఉన్నాయి. ప్రౌడ్. అభిమానాన్ని సంపాదించానని చెప్పండి పోనీ. అదైతే అసలు బ్లెస్డ్ అండి, బ్లెస్డ్. ఎక్కడికి వెళ్ళినా ఎంత విలన్ రోల్స్ ఇప్పుడు చేస్తున్నా, ఆ గ్లిజరిన్ సీన్స్ చేయలేక చాలా తప్పుకున్నాను, అన్ని విలన్ రోల్స్ ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు.